అస్సలం మై టు ఫ్యామిలీ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజైతే మేము నెల్లూరు అయితే వెళ్తున్నాము మా పెద్ద పాపని తీసుకొని. ఇంకా తనైతే మదర్సాలో ఉందని చెప్పేసి ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా. ఇంకా తనైతే మదర్సాలో ఎక్కువగా తల మీద చున్నీ అలా మక్నా వేసుకోవడం వల్ల డాండ్రఫ్ అనేది వచ్చింది. ఇంకా హెయిర్ కూడా ఊడుతుందని చెప్పేసి హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాము. ఇక్కడ నెల్లూరులో చూడండి, ఇంకా బ్రిడ్జి పక్కన అయితే ఈ విధంగా డ్రాయింగ్ వేసింది. చిన్నప్పుడు మనం ఆడుకున్న ఆటలు పాటలు అన్నీ ఇలా డ్రాయింగ్ రూపంలో అయితే వేస్తున్నారు. చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక ఇక్కడైతే మొత్తం షాపింగ్ ఏరియా అనమాట. ఇంకా జ్యోతిష్యం చెప్తున్నారు చూడండి, పక్కనైతే అది కూడా వీడియో తీశాను నేనైతే. ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లల బట్టలు ఎక్కువగా ఉన్నాయి. ఎటు చూసినా సరే పిల్లల బట్టలు ఉన్నాయన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే మేము హాస్పిటల్కి అయితే వెళ్ళాము, శ్రీ హాస్పిటల్కి, శ్రీలతారెడ్డి గారి దగ్గరికి. ఆవిడైతే స్కిన్కి సంబంధించి హెయిర్కి సంబంధించి చాలా బాగా చూస్తారు, చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటారు. ఇంకా పాపనైతే చూపించాము. ఇంకా 1 మంత్కి సరిపడా అయితే ఇంకా షాంపూస్ ట్యాబ్లెట్లు అయితే ఇచ్చారు. ఇంకా షాపింగ్ ఉంటే చిన్న షాపింగ్ అది కూడా చూసుకొని బయలుదేరాము. ఇక్కడ చూడండి, రైల్వే ట్రాక్ అటు ఇటు మధ్యలో అయితే చిన్న దర్గా ఉంది. నేను చాలాసార్లు నెల్లూరు వెళ్ళాను కానీ ఎప్పుడు చూడలేదనమాట, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా ఇటువైపు ఎప్పుడూ రాలేదనుకుంటాను. ఇంకా దారిలో అయితే ఫ్రూట్స్ అయితే కనిపించినాయి. ఇవైతే లీచీ ఫ్రూట్స్, తెలుగులో రామఫలం ఏమో అంటారు. ఇంకెప్పుడు తినలేదు, సరే ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. కిలో వచ్చి 400 చెప్పారు, కానీ మేమైతే 100 రూపీస్కి అయితే తీసుకున్నాము. చాలా స్వీట్గా అయితే ఉన్నాయి, తాటి ముంజలు తిన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా తర్వాత అయితే మేము హాస్పిటల్లో చూపించుకొని ఇంకా షాపింగ్ అంతా అయ్యేతలకి ఇంకా మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా సరేలే అని చెప్పేసి అక్కడే ఇంకా లంచ్ చేద్దామని చెప్పేసి హోటల్కి అయితే వెళ్ళాము. మేము ఎప్పుడు మురళీకృష్ణ అలాగే రియాజ్ అలా వెళ్తామన్నమాట రెస్టారెంట్కి. ఇంకా ఫస్ట్ టైం అనమాట నెల్లూరు గ్రాండ్ హోటల్కి అయితే వచ్చాము. మేము నెల్లూరు దాటి ఇంకా కావలికి వచ్చే సైడ్ అనమాట. ఇంకా ఇక్కడికైతే వెళ్ళి ఇదంతా తీసుకొని తిరిగేస్తాను, కానీ ఎన్ని తిరిగేసినా లాస్ట్లో నేను చెప్పేది చికెన్ బిర్యానీ. ఇంకా స్టార్టర్లో వచ్చేసి ఇంకా చికెన్ తందూరి అయితే చెప్పాను. చికెన్ తందూరి అయితే చాలా బాగుంది, స్మోకీ ఫ్లేవర్తో అయితే. ఇంకా మేమైతే ఇంకా లోకల్లో ఎక్కడన్నా షాపింగ్కి ఏమైనా పని మీద వెళ్తేనే ఏదో ఒకటి స్పెషల్ ఉండాలి. ఇంకా నెల్లూరు వెళ్ళిన తర్వాత బిర్యానీ తినకుండా ఎలా వస్తాము, తగ్గేది లేదు కదా. ఇంకా అందుకని చెప్పేసి బిర్యానీ తినేసాము. ఇంకా నేను మా వారైతే తినేము, కానీ మా పాపది అసలు కదలట్లేదు చూడండి, అలాగే ఉంది. ఇంకా మొత్తానికి ఇలా చేసి ఎలాగోలా తిన్నాము. ఇంకా లాస్ట్ అయితే కొంచెం సోపతి తినేసాను, కొంచెం దొంగతనం చేసేసాను చూడండి. ఇదిగోండి, మీరు కూడా నాలాగే ఎప్పుడైనా చేశారా? చేసినట్టయితే కామెంట్ చేయండి. ఇంకా తర్వాత ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. బయట చూడండి మొత్తం షాపింగ్ ఏరియా, ఇంకా లేడీస్కి సంబంధించి జ్యువెలర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా చాలా బాగుంది. ఇది హోటలో రెస్టారెంటో ఇంకా షాపింగ్ ఏరియా అని ఏం అర్థం కానట్టుందనమాట బయటికి వస్తే. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పాప అయితే ఐస్ క్రీమ్ అయితే తీసుకుంది, నేనైతే ఒక థమ్సప్ అయితే తీసుకున్నాను. ఇంకా పిల్లలకి సంబంధించి కూడా చాలా ఉన్నాయి ఐటమ్స్ అయితే, టెడ్డీ బేర్స్ కానివ్వండి, ఆడుకునే వస్తువులు కానివ్వండి, ఇంకా తినడానికి స్నాక్స్ కానివ్వండి, అన్నీ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఇంకా అన్నీ అలా వీడియో తీసుకుంటూ అయితే వచ్చానన్నమాట. ఇంకా మొత్తం అయిన తర్వాత రిటర్న్ అయితే అయిపోయాం మొత్తానికి కావలికైతే. ఇంకా మేమైతే వెళ్ళింది హాస్పిటల్కి, కానీ మొత్తం షాపింగ్ అని చెప్పేసి రెస్టారెంట్ అలా ఇలా అని జరిగి మధ్యాహ్నం అయిపోయిందనమాట. ఇంకా కావలికైతే వచ్చాం ఆల్మోస్ట్ అయితే. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత చినుకులు అయితే స్టార్ట్ అయిపోయినాయి, ఇప్పుడే వర్షం అయితే పడుతూ ఉంది. ఇంకా ఇంటికైతే వచ్చేసాం ఫైనల్గా అయితే. వచ్చిన తర్వాత అయితే పాప అయితే మెడిసిన్ అంతా ఒకసారి చూసుకుంటూ ఉంది. ఇంకా ఎందుకంటే తను 2 డేస్ తర్వాత మళ్ళీ వెళ్ళిపోవాలి మదర్సాకి, అందుకోసం మొత్తం చూసుకొని ఇంక సర్దుకునిద్దనమాట. ఇంకా ఇదే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.